వెల్కమ్ టు ఆన్లైన్ ఫుడ్ మేకింగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం బీట్రూట్ హల్వాని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ ఒక 5 బీట్రూట్లను తోలు తీసేసి వాటిని మనం ఇలా తురుముకొని వాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాస్త వేడైన తర్వాత మనం తురిమి పెట్టిన బీట్రూట్ను ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం కాస్త పైకి కిందికి కలిపిన తర్వాత ఇందులోకి మనం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని వేసి ఈ ప్రెషర్ కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు దీన్ని మనం కుక్ చేసుకోవాలి. బీట్రూట్ అనేది హెల్త్కి మంచిది కాబట్టి మనకి బ్లడ్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది బీట్రూట్ తీసుకోవడం వల్ల. ఇప్పుడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని తర్వాత మనం ప్రెషర్ వెళ్ళిపోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఇలా మనం షుగర్ని వేసుకోవాలి. ఇక్కడ మనం 3 గ్లాసెస్ షుగర్ని వేసుకున్నాము 5 బీట్రూట్స్కి. ఇలా షుగర్ అంతా కరిగిపోయే వరకు మనం దీన్ని కలుపుతూ ఉండాలి. కలపకపోతే అడుగు అనేది అంటుతుంది కాబట్టి మనం దీన్ని కలుపుతూనే ఉండాలి. మనం ఇక్కడ దీన్ని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి, హై ఫ్లేమ్లో కుక్ చేసుకోకూడదు, మాడిపోతుంది. ఈ నీళ్ళంతా వెళ్ళిపోయి దగ్గరకు వచ్చేంత వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ఇంకొద్దిగా వాటర్ ఉంది కాబట్టి ఇంకో 5 minutes కుక్ చేసుకుందాం. ఇలా 5 minutes తర్వాత వాటర్ అంతా వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఒక 5 టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకుందాం. స్వీట్ అంటే అందులోకి కంపల్సరీ కాజు, బాదం ఇవన్నీ వేస్తేనే అది స్వీట్ అవుతుంది కాబట్టి ఇందులోకి మనం సన్నగా కట్ చేసిన కాజు, పిస్తా ఇవన్నీ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే బాదం, కర్బూజా గింజలు ఇంకా ఏ డ్రై ఫ్రూట్స్ అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం చేసి పెట్టిన బీట్రూట్ హల్వాలోకి వీటిని వేసుకోవాలి. చూసారు కదా, ఇలా వేసుకున్న తర్వాత మనం ఇందులోకి కాస్త ఇలైచీ పౌడర్ని కూడా వేసుకోవాలి. ఇలైచీ పౌడర్ కూడా వేసుకుంటే కొద్దిగా టేస్ట్ ఇంకా బాగా మంచిగా ఉంటుంది. అంతేనండి, చూసారు కదా, టేస్టీ బీట్రూట్ హల్వా ఈజీగా మనం ఇంట్లో చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను.